బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి సంగారెడ్డి చౌరస్తా పోతుంటే నీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ట్రాఫిక్. మన ఎంపీ సాబ్ ముంబై హైవే గురించి చాలా విషయాలు చెప్పారు ఈ వీడియోలో. సో లెట్స్ హియర్ దిస్ వీడియో. ముంబై హైవే గురించి చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి. రీజనల్ లింక్ రోడ్ వస్తుందా లేదా, అసలు ముంబై హైవే రోడ్ ఎప్పుడు అవుతుంది అనేది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో లెట్స్ లిజన్ టు దిస్ వీడియో. గంట పడుతుంది 18 కిలోమీటర్లు పోవడానికి. ఇలా మేము 6 లైన్ రోడ్ చేస్తున్నాం. బిహెచ్ఎల్ చౌరస్తాలో నువ్వు ఎప్పుడు పోన్నా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సిగ్నల్ కాడ. ఇలా ట్రాఫిక్ ఆగకుండా ఒక పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నాం దాదాపు 300 కోట్లతోటి. ఎందుకన్నా ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఎప్పుడు రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఉన్నప్పుడే ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. రాసి పెట్టుకో క్రాంతి. నేను ఇలా చెప్తున్నా కదా, పటాన్చెరు దాకా 14.5 కిలోమీటర్స్ మెట్రో అవుతుంది, సంగారెడ్డి దాకా 6 లైన్స్ రోడ్ అవుతుంది, బిహెచ్ఎల్ చౌరస్తాల బ్రిడ్జ్ అవుతుంది, మెదక్ 4 లైన్ రోడ్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ కూడా మొత్తం నార్త్ విభాగం మొత్తం నా దగ్గరనే. సదాశివపేట దగ్గర పెద్దాపూర్ లో మొదలుకుంటే జగదేవ్పూర్ దాటి దాకా నార్త్ మొత్తం నా దగ్గరనే ఉంది. నార్త్ లో 90% ఆఫ్ ద త్రిపుల్ ఆర్ ఇస్ ఇన్ ద మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అది కూడా అవుతుంది. రాసుకో ఇంకా.